హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఎదురు రావడం జరిగింది, వెంకటాపురం మండలం ఎదురు రావడం జరిగింది. అన్న రవి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం మందుల విషయంలో కూడా అన్న ఫీల్డ్కి వచ్చి మనం చేయడం జరిగింది. ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది మనం ఉన్న ఏరియాకు ఎగ్జాక్ట్గా. ఈరోజు మనం ఇక్కడ అన్నగారికి సీడ్ ఇవ్వడం జరిగింది. జెర్మినేషన్లో పర్పస్ ఎట్లా వచ్చింది, మొలక శాతం అనేది మంచిగా వచ్చిందా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, దానికి ఎట్లా ఉంది దాని కథ అనేది తెలుసుకోవడం గురించి అన్నగారికి మనం సంప్రదించి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి మన ఛానల్ ద్వారాగా మనం అప్లోడ్ చేయడం జరుగుద్ది. మందులు కానీ, అదేవిధంగా ఏదన్నా డిసీజులు కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, అదేవిధంగా వీటికి సంబంధించిన ముందు సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకోవాలి, ముందు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుద్ది. ఇవన్నీ మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ మనకు నోటిఫికేషన్ రావడం జరుగుద్ది. మనం క్లిక్ చేసినట్టయితే వీడియోలో పోయి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం కూడా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈరోజు అన్న ఫీల్డ్ ఇది. అన్న మన దగ్గర 50 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. చూడండి ఎట్లా జెర్మినేషన్ వచ్చిందో. ఫస్ట్ జెర్మినేషన్ చూడండి. పెట్టిన ప్రతి గింజ కూడా మొలకగా మారడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో, లైన్లు ఏ విధంగా అయితే పెట్టారో అదే విధంగా మొలక శాతం రావడం జరిగింది. చూడండి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. అన్న ఒకసారి మీరు ఇదేం వెరైటీ? వాల్మీకి 445 కంపెనీ వాళ్ళది. చూడండి ఇది మన లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చేయడం జరిగింది. వాల్మీకి 445 ఇత్తనం పేరండి. మేఘనా సీడ్ వాళ్ళది ఇది. చూడండి ఈ వెరైటీ అండి. ఇది పెట్టడం జరిగింది అన్నగారు. ఒక 50 ప్యాకెట్లు పెట్టడం జరిగింది. ఎట్లా ఉందండి నీకు మొలక శాతం ఎట్లా ఉంది? జెర్మినేషన్ 100కు 100% బరాబర్ పుట్టింది. చూడొచ్చు, మనం చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ కూడా మీరు పెట్టిన విధంగా ఎట్లయితే గీతలు గీసి లైన్లు ఎట్ట పెట్టారో అదే విధంగా మనకు మొలక శాతం రావడం జరిగింది. ఎక్కడన్నా ఒక మొక్క మిస్ అయింది అంటే మీకు పుట్టినాక అది పురుగ్గా అన్నది కానీ చనిపోయినట్టున్నది. పుట్టడం విషయంలో మాత్రం ఇంకా చాలా ఫీల్డ్కు నేను చూసిన. ఈరోజు ఇంత లాంగ్ వచ్చి నేను వీడియో చేయాలన్నట్టుగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. లోకల్లో కూడా ఉన్నా కానీ లాంగ్ వచ్చి చేస్తేనే అర్థమైంది వీడియోలు అనేది కూడా. మనం కూడా ఎంత కష్టపడుతున్నాం రైతులకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకురావాలన్నదే నా ఆలోచన అయితేంది, నా కోరిక కూడా అది. ఎందుకంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన మందులు, నాణ్యమైన ఎరువులు అందించాలి. నా ఛానల్ ద్వారాగానైతేంది తెలియజేయాలి. వెనుకబడిన రైతులను కూడా అందరినీ కూడా మోటివేషన్ చేయాలని దాన్ని ఒక కాన్సెప్ట్ తోటి నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని గురించి మీరు చెప్పండి, అసలు ఎట్లా ఏంది కథ, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు, ఎన్ని రోజులకు జెర్మినేషన్ వచ్చింది, మీకు పెట్టుకున్నాక అసలు ఎన్ని రోజులకు జెర్మినేషన్ వచ్చింది? 6 రోజులకు మీకు స్టార్ట్ అయింది. కంప్లీట్గా మీకు మొత్తం మొలక శాతం ఎన్ని రోజులకు వచ్చింది? నాకు 6 రోజులకే మొత్తం వచ్చేసింది. 6 రోజులకు మొత్తం ఒకటేసారి వెళ్ళింది. ఒకటేసారి చూడండి, వెనక కొన్ని ముందు అట్లా లేదు. అదే మొక్క చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి మొక్క కూడా ఇప్పుడు మీకు వెనక ముందు వెళ్ళినట్టయితే కొన్ని 2 ఆకులు, కొన్ని 4 ఆకులు ఇట్లా ఉంటాయి. ప్రతి మొక్క కూడా ఇప్పుడు 2 ఆకులు అయిపోయి 4వ ఆకు రావడం జరుగుతుంది. చూడొచ్చు ప్రతి మొక్క కూడా అన్నగారు చెప్పినట్టు 6 రోజులకు పెట్టిన రోజు తీసేసి 6వ రోజుకు పర్ఫెక్ట్ జెర్మినేషన్ రావడం జరిగింది. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు బ్రదర్? నేను 50 ప్యాకెట్లు తీసుకున్నారు. ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు సీడ్ కావాలని? మీరు సీడ్ కావాలి అని నేను కంతనపల్లి ఫీల్డ్కి వెళ్ళి చూసా. నాకు ఖచ్చితంగా ఈ సీడే కావాలనుకున్నా ఇదే దొరికింది, తీసుకున్నా. ఖచ్చితంగా మీరు కూడా నాకు చెప్పడం జరిగింది, అన్న సీడ్ ఎప్పుడు వస్తే నాకు ఫస్ట్ నాకు కావాలి, నాకు ఇచ్చిన తర్వాత ఏ రైతుకి ఏముంది. ఫస్ట్ బిల్లు కూడా మనోనికే పెట్టడం జరిగింది ఇక్కడ రవి గారికి. ఆఫ్టర్ మే 27వ తారీఖున మనం అన్నగారికి మనం బిల్లు పెట్టడం జరిగింది. ఫస్ట్ బిల్లు ఈయనతోనే స్టార్ట్ చేసాం. అదేవిధంగా వీడియో కూడా అన్నతోటే స్టార్ట్ చేయాలన్నట్టు మనకు ఒక సెంటిమెంట్గా మనం తీసుకొని అన్నతోటి వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విత్తనం గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, లేకపోతే రైతుకు సంబంధించిన సమాచారం కోసం మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, డిసీజులు ఏమన్నా మీ పంటకి ఏమైనా ఉన్నా కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, ఏ తదితర పంటలు ఏమన్నా కానీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నాకు తెలిసినంతలో కంపల్సరీ మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుద్ది.
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల తెలియని రైతులకు మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా తెలుసుకొని సమాచారం వాళ్ళు కూడా ఫాలో కావడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.